ఎస్ ఒకసారి దిశ చూసినట్టయితే పద్మవ్యూహంలో వరుస విచారణలతో సతమతం బీఆర్ఎస్. త్వరలో ఫార్ములా ఈ కారు రేసుపై ఛార్జ్ షీట్, అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం. అదే టైంలో గొర్రెల పంపిణీ కేసులో దూకుడు, కాళేశ్వరంపై సిబిఐ విచారణ సైతం. రానున్న రోజుల్లో వరుస విచారణలతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉక్కిరి బిక్కిరి కానున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి కోరారు. రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆయనపై ఛార్జ్షీట్ వేసి నిందితులను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు గొర్రెల స్కామ్ కేసు కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ కేసులను విచారిస్తున్న పోలీసులు ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలను నిగ్గుదేల్చేందుకు సిబిఐ సైతం విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చక్రబంధంలో గులాబీ నేతలు. ఫార్ములా ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ కేసుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాల కేసుల్లో బీఆర్ఎస్ నేతలు చక్రబంధంలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ 4 కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఒక్కొక్కరిని వరుసగా విచారణకు పిలిచేందుకు క్యాలెండర్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నిందితులపై ఛార్జ్ షీట్ వేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే అరెస్టులు కూడా చేసే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాల్లో టాక్ ఉంది. త్వరలో కాళేశ్వరం కేసును విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో సిబిఐ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని ఇచ్చేందుకు రెడీగా ఉండాలని సంబంధిత శాఖల ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అసలు క్యాబినెట్ జీవోనే క్యాబినెట్ భేటీ అయ్యి క్యాబినెట్ ఆమోద ముద్రనే ఇంకా తెలపలే. సిబిఐకి అప్పచెప్పాలంటే క్యాబినెట్లో అందరూ ఆమోద ముద్ర తెలిపిన తర్వాత సిబిఐకి ఇవ్వాలి. అది రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అప్పటికప్పుడు అసెంబ్లీలో సిబిఐకి ఇచ్చేస్తున్నామని అనౌన్స్ చేసిండు. దాని మీద క్యాబినెట్ చర్చ పెట్టిండా? ఆమోద ముద్ర వేయిందా? లేదు. ఇల్లు అనగానే పండగ కాదు అన్నట్టు అయిపోయింది వీళ్ళ పరిస్థితి. అండ్ అదే రకంగా ఒకవేళ అరెస్ట్ చేసిన, ఒకవేళ ఈ స్కామ్ జరిగిందనేది వాస్తవం, కానీ ఎట్లయిపోయింది పరిస్థితి? ఇప్పుడు ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు, ఎక్కడ కరెంటు లేకపోతే ఆ సూర్యరశ్మే దిక్కు అన్నట్టు, గుడ్డిలో మెల్ల అన్నట్టు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ 6 గ్యారెంటీలు ఇచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ముందరికి తీసుకెళ్తూ చాలా అద్భుతంగా పనిచేస్తే వేరేలా ఉండేది. కానీ కట్టలు తెంపుకున్నటువంటి ఆదేశాలే మిగిలినాయి. ఏమైంది భయ్యా? ఏమైందన్నా? ముసలోళ్ళ పెన్షన్లు లేవు, తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, మహిళలకు 2500 లేవు. ఓకే, యువ వికాసం బంద్ పెట్టిర్రు, నిరుద్యోగ భృతి లేదు, తర్వాత ఉద్యోగాలు ఇంకా ఎవరిని భర్తీ చేయలేదు, ఇంకేంది ఒంటరి మహిళా పెన్షన్లు లేవు, సబ్సిడీలు లేవు. ఏది చూసినా ఇంకా 420 హామీల్లో ఒకటే ఒక హామీ ఏందిరా నాయన అంటే ఉచిత మహిళా బస్సు. అది తప్ప వేరే ఏమీ కూడా లేవు. మరి ఏంది? అన్ని ఫెయిలు. ఇప్పుడు ఇటువంటి టైంలో, ఇటువంటి సమయంలో అరే పంచాయతీ ఎన్నికలకి పోయే దమ్మే చేస్తలేదు, ధైర్యమే చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ. జూబ్లీ హిల్స్ బై ఎన్నికలు అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే మేము బరిలో పంచాయతీ ఎలక్షన్స్కి టైం ఇవ్వండి అని చెప్తున్నారు. మరి ఇంతగానం చెప్పిన తర్వాత, ఇంతగానం ఫోకస్ పెట్టిన తర్వాత, మొత్తం అన్ని ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని చేసిన స్కాములు తీసుకపోయి అరెస్ట్ చేస్తే ఎవరికి ప్లస్ అవుతుంది? అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుందా, కాంగ్రెస్కి ప్లస్ అవుతుందా? అన్ని హామీలు నెరవేర్చిన తర్వాత మీరు ప్రతిపక్షంలో ఈ స్కామ్ జరిగింది అని చెప్పి అరెస్ట్ చేస్తే అప్పుడు అంటే రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కగానే ఇమీడియట్గా 3-4 నెలల్లో ఇవన్నీ క్లోజ్ చేసి ఉంటే హీరో అనిపించుకుంటుండే. కానీ మొత్తం రెండేళ్ల పాలనలో మొత్తం గందరగోళం భజగోవిందం అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఈ స్కామ్ జరిగిందని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ దసరా నుండి ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ 2వ తారీఖు మళ్ళీ దసరా వస్తుంది. అంటే ఏడాది నుంచి ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఇది చేస్తూనే ఉన్నారు. ఈ లోపల అన్ని ఫెయిల్ అయిపోయినాయి. డబ్బులేమో లేవు అంటాడు, భూములు పంచడానికి భూములు లేవు అంటాడు, పైసలు లేవు అంటారు. ఇన్నిటి మధ్యలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు మీరు అరెస్ట్ చేస్తే ఎవడి పరువు పోతుంది? ఎవడికి గ్రాఫ్ పెరుగుతుంది?
ఈ చిన్న లాజిక్ మర్చిపోయాడు. అరే వాళ్ళకే ప్లస్ అవుతుంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ టైంలో కేటీఆర్కే ప్లస్ అవుతుంది మీరు అరెస్ట్ చేస్తే. ఎందుకని ఇక్కడే అన్నీ చక్కగా లేవు. 4th సిటీలో దోచుకున్నంత, దాచుకున్నంత 4th సిటీలో. ఓకే, అంతెందుకు కేబుల్ ఆపరేటర్స్ని ఎవడు బెదిరించిండు? రేవంత్ అన్నదమ్ములు. ఓకే, అంతెందుకండి, ఎంత పరువు అయిందండి, నిజంగా ఎంత పరువు అయింది. ఎక్కడ మహారాష్ట్ర పోలీసులు హైదరాబాదుకు వచ్చి 12,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ని పట్టుకొని ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేసినారంటే సిగ్గు చేటు రేవంత్ రెడ్డి పరువు అయితే ఇక్కడ పోయింది మొత్తం. కాంగ్రెస్ ఒట్టి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అనాలి? కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అంటున్నామంటే హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, ఆ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కదా, దాని షాడో మినిస్టర్ ఏమో వాళ్ళ అన్నదమ్ములు కదా, హోమ్ మినిస్టరు. పరువు పోయింది. కానీ ఇంకో పెద్ద జోక్ ఏంటంటే నిన్న మా జడ్సన్ గారు అన్నట్టు మహారాష్ట్రలో ఏ గవర్నమెంట్ ఉంది? బీజేపీ. మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీసులు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదుకు వచ్చి 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకుంటే ఇది మా క్రెడిబిలిటీ అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి రామచంద్రరావు గారు దాన్ని క్యాష్ చేసుకోరు, చెప్పరు. రఘునందన్ రావు గారు చెప్పరు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి సహాయక శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు చెప్పరు. త్రివిధ దళాలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, దాన్ని క్యాష్ చేసుకోవాలి కదా. ధర్మపురి అరవింద్ గారు చెప్పరు. ఎందుకు చెప్పరు? అరే మా బీజేపీ గవర్నమెంట్ రా భయ్, మహారాష్ట్రలో మా బీజేపీ గవర్నమెంట్లో డ్రగ్స్ను పట్టుకున్నాం. అరే రేవంత్ రెడ్డి నువ్వు ఈగిల్ని పెట్టినావు అని గద్దలా తిరుగుతూ ఉంది కానీ ఎవరిని మాత్రం పొడుస్తలేదు. కానీ మా బీజేపీ మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ని మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అంటే ఇది మా బీజేపీ వాళ్ళకి గర్వకారణం. రేపటి రోజున తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇదిరా భయ్ మా పాలన అని చెప్పి ఎవరన్నా బీజేపీ నాయకులు కాళ్ళు ఎగరేసుకొని చెప్తున్నారా? ఇంత మంచి సందర్భాన్ని ఎవరన్నా వదిలేస్తారా అండి? మరి బీజేపీలో ఒక్కరు మాట్లాడతలేరు, ఒక్కరు చెప్పుకుంటలేరు మంచిగా. ఇది మా క్రెడిబిలిటీ, ఇది మా బీజేపీ పార్టీ పాలన చేస్తే ఇగో ఇట్లా ఉంటుంది పాలన, ఇగో చూడు రేవంత్ రెడ్డి ఇది నీ పరువు పోయిందని చెప్పి వీళ్ళు ప్రతిపక్షంలో తెలంగాణలో ఉన్నప్పుడు చెప్పాలి కదా. అంటే దాని అర్థమైంది వీళ్ళు కుమ్మక్క అయిపోయినారా? లేకపోతే రేవంత్ రెడ్డిని తిట్టడం వీళ్ళకి ఇష్టం లేదా? కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేయడం తెలంగాణలో బీజేపీ నాయకులకు నచ్చదా? బీఆర్ఎస్ కూడా మాట్లాడదు, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. సో అంటే చెప్తున్నా, ఇది డెఫినెట్గా మన మహారాష్ట్ర గవర్నమెంట్ మెచ్చుకోవాలి, ఇక్కడ మహారాష్ట్ర పోలీస్ని మెచ్చుకోవాలి. ఇది ఎవరికి చెడ్డ పేరు? ఇది జనరల్గా హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డికే చెడ్డ పేరు. మళ్ళీ ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల సీసీ కెమెరాలు ఉంటే కమాండ్ కంట్రోల్ లాంటి అతిపెద్ద పోలీస్ సెంటర్ కమాండ్ కంట్రోల్ కట్టుకుంటే, ఇంత పెద్ద కమాండ్ కంట్రోల్ ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల సీసీ కెమెరా యాక్సెస్లు మొత్తం కూడా ఆ కమాండ్ కంట్రోల్లో ఉంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారు అన్న క్వశ్చన్ రావాలి కదా. దానికి తోడు హైడ్రా ఎట్లనైతే పెట్టిండో ఈగులు కూడా అట్లనే పెట్టిండ్రు కదా, మరి ఈగులు ఎందుకు సప్పుడు చేయదు అనేది మా ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పే వాళ్ళు ఎందుకు వాళ్ళ ప్రాఫిట్ని తీసుకోవట్లే, ఎందుకు రేవంత్ని ఈ విషయంలో క్వశ్చన్ చేయట్లే అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఇన్ని పరిస్థితుల్లో వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరికి తలకాయ నొప్పి, ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది? ఆబ్వియస్లీ ఒకటి ఉంది కదా, ఏముంది, ఎవడైతే జైలుకు పోయి వస్తాడో వాళ్ళే ముఖ్యమంత్రి, ట్రెండ్ మారింది అని చెప్పి అంటారు. అది చాలామంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు ముఖ్యమంత్రి అయ్యిండు, జగన్ జైలుకు పోయిండు ముఖ్యమంత్రి అయ్యిండు, చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు మొన్న ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎట్లా అయిపోయింది, అరే ఈ ఏజ్లో చంద్రబాబుని అసలు చిన్న దాంట్లో అరెస్ట్ చేసినారు అని. అసలు స్కిల్ డెవలప్మెంట్ ఎవరు చేశారు? మరి ఎన్ని స్కామ్లు ఉన్నాయి తెలంగాణలో? నిజంగా నీతిగా నిజాయితీగా పోలీసులు కానీ మన వ్యవస్థ కానీ పనిచేస్తే అరే 70% రాజకీయ నాయకులు మొత్తం జైళ్ళలోనే ఊసులు లెక్క పెడతారు. ఫార్ములా ఈ కార్ నివేదికపై విజిలెన్స్ దర్యాప్తు, రాజ్భవన్కు చేరిన ఏసీబీ రిపోర్ట్, ప్రాసిక్యూషన్పై నేడు గవర్నర్ నిర్ణయం. ఉద్యోగ సంఘాలు గుర్తింపు పునరుద్ధరణ, కేసీఆర్ హయాంలో రద్దు చేసినవి తిరిగి ఉనికిలోకి, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల జేఏసీ.
గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు కేసీఆర్ హయాంలో రద్దయిన విషయం తెలిసిందే. వాటిని పునరుద్ధరిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేసినారు.